హెల్దీ, ఫ్రెష్ అంటూ ప్రకటనలతో ప్రజలను నమ్మిస్తూ తెర వెనుక నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న హెరిటేజ్ బండారాన్ని కేంద్ర ఆహార భద్రతా సంస్థ FSSAI బట్టబయలు చేసింది. తాజాగా ఇదే అంశంపై స్పందించారు వైఎస్ఆర్సీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి. హెల్దీ పేరుతో హెరిటేజ్ నాసిరకం ఉత్పత్తులు తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది అని ఆయన మండిపడ్డారు. ఇలాంటి నాసిరకం సరుకు అమ్ముతున్న చంద్రబాబుపై ఏం చర్యలు తీసుకోవాలి అని ప్రశ్నించారు కారుమూరి. హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించి కేంద్ర ఆహార భద్రతా సంస్థ అంటే FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించినటువంటి లేలల్ని బయటపెడుతూ దానికి నోటీసులు ఇచ్చినటువంటిది. ఇది రీసెంట్ నోటీస్. ఏంటి నోటీస్ అంటే హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించి వాళ్ళు హెరిటేజ్ పన్నీర్ అనేది తయారు చేస్తూ ఉన్నారు. ఆ పన్నీరుపై ఏదైతే ఆరోగ్య భద్రతా నియమాలని ఉల్లంఘించి వీళ్ళందరికి వీళ్ళే హెల్తీ అని వీళ్ళే ఫ్రెష్ అని దాని మీద ముద్రలు వేసుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ నిబంధనల్ని పూర్తిగా తొంగలోకి తొక్కటమే అని చెప్పి హెరిటేజ్ యాజమాన్యానికి ఇచ్చినటువంటి నోటీసులు. మరి పిల్లలకు సంబంధించి పిల్లల ఆరోగ్యానికి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి పాలు, పెరుగు, పన్నీరు ఇట్లాంటివి అమ్ముతూ నాసి రకం తయారు చేసి అమ్ముతున్నారని అంటే వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా తన వ్యాపార సంస్థని నడుపుతూ ఇలా నిబంధనలు ఉల్లంఘించటము లేదంటే నాసి రకం వాడటం ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు సంబంధించింది కాదు. వీళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కడుంటే అక్కడ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.